సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో పారిశ్రామిక హబ్ ప్రారంభం కాబోతుంది. అది క్రిస్ సిటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. అయితే ఈ క్రిస్ సిటీ రూపం ఏంటి, ఎక్కడ ఉంది, నైసర్గిక స్వరూపం ఏంటి, దీనివలన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. క్రిస్ సిటీ కొత్త పేరు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టు, ఎంఎన్సీ కంపెనీ గురించి మాట్లాడినా ఇప్పటివరకు శ్రీ సిటీ గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఈ క్రిస్ సిటీ తయారవుతుంది. అవును సార్. ఏంటి అసలు ఈ క్రిస్ సిటీ రంగు, రుచి, వాసన ఏంటి? ఇది యాక్చువల్గా 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే. ఇంతకు ముందర టీడీపీ గవర్నమెంట్ 2017-18 టైంలో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది. తర్వాత గత 5 సంవత్సరాలు పూర్తిగా నిద్రపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ 6 నెలల్లో లక్కీగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళా శంకుస్థాపన జరిగి ఆ పనులు మూవ్ అవడానికి మంచి శుభప్రదంగా జరిగింది ఈరోజు. క్రిస్ సిటీ అంటే సార్ అది కృష్ణపట్నం సార్. అది యాక్చువల్గా అర్థం వచ్చేసి ఇప్పుడు మీరు చూసినారంటే చెన్నై నుంచి వైజాగ్ దాకా ఆ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ శ్రీ సిటీ వస్తుంది. కాళేశ్వర దగ్గర, సూలూరుపేట దగ్గర వస్తుంది. మాది నాయుడుపేట కదా సార్. సో బాగా అవగాహన ఉంది ఆ ఏరియా. మధ్యలో ఉంటారు. మేము నాయుడుపేట మధ్యలో ఉంటాం అనమాట. సో ఆ విధంగా అది వచ్చింది. ఇది వచ్చేసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్తో కనెక్ట్ చేసినటువంటి సిటీ. ఈ కృష్ణపట్నం పోర్ట్ రావడం వల్ల ఆ ప్రదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో గొప్ప అవకాశం వచ్చింది. ప్రత్యేకించి ఇప్పుడు ఈ క్రిస్ సిటీకి సంబంధించి 2 మండలాలు ఇంతకు ముందర ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాస్తవానికి నెల్లూరుకి 40 కిలోమీటర్ల ఈ మండలాలు, కానీ ఇప్పుడు టెక్నికల్ గా తిరుపతి జిల్లాలో ఉన్నాయి. చిల్లకూరు మండలం ఒకటి, కోట మండలం ఒకటి. చిల్లకూరు మండలంలో ప్రత్యేకించి తమ్మినపాలెం, మోమిడి, తూర్పు కనుపూరు ఇవన్నీ కలిపి ఇంచుమించు అక్కడ మొత్తం వచ్చేసి 10,800 ఎకరాలు సార్ ఇది. దాంట్లో 3 ఫేజెస్లో చేస్తారు. మొదటి ఫేజ్లో 2,500 ఎకరాలు సేకరించాలా. ఇంచుమించు 2,200 చిల్లర ఎకరాలు సేకరించేసినారు. ఇంకొక 260 ఎకరాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు ఇంకా శంకుస్థాపన చేసినారు కాబట్టి ఆ పనులు కూడా వేగవంతంగా ముందరికి వెళ్ళి అది కూడా ఎక్వైరీ చేస్తారు యాక్చువల్గా. కానీ శంకుస్థాపన కంటే ముందే అక్కడ 33 KV పవర్ స్టేషన్ అంటే వాళ్ళు ఆల్రెడీ అక్వైర్ చేసిన ల్యాండ్ లో పెట్టినారు సార్. అవి పెట్టి పవర్ సప్లై అవన్నీ మొదలు పెట్టేసినారు. ఇప్పుడు రోడ్లు కన్స్ట్రక్షన్ జరగాల, సీవేజ్, తర్వాత వాటర్ రీసైక్లింగ్ ఇవన్నీ ఇప్పుడు మొదలు పెడతారు. దీంట్లో వచ్చి తమ్మినపాలెంలో ఇంచుమించు 1,400 ఎకరాలు, మోవిడిలో 280 ఎకరాలు, తూర్పు కనుపూరులో ఒక 400 ఎకరాలు, బల్లువోల్లో ఒక 1,600 ఎకరాలు. ఇదంతా వచ్చి చిల్లకూరు మండలంకి వస్తుంది. ఇదంతా సముద్రానికి దగ్గర వస్తుంది సార్. పాలెంలో కూడా 1,700 ఎకరాలు వేలపాలెం. సో ఇవన్నీ జరగాలి, ఇంకా సేకరించాలి. ఇవన్నీ కృష్ణపట్నం పోర్టు నుంచి రోడ్డు బయలుదేరితే ఇంచుమించు మా ఊరు కాపులూరు, మా ఊరు మీద కూడా ఈ రోడ్డు పోద్ది. ఇన్ఫాక్ట్ నాది కూడా ఒక 1/2 ఎకరా పోయింది ఆ రోడ్లో. బాధితులు మేము కూడా లబ్ధిదారులేం కదా, ఒక రకంగా బాధితులు సార్. యాక్చువల్గా ఒక 1/2 ఎకరా నాది కూడా పోయింది. దాన్ని కలుపుకొని వచ్చి నాయుడుపేట దగ్గర మొన్న మనం మాట్లాడాం కదా సార్, ఒక రింగ్ రోడ్ లాగా ఉండింది, అక్కడ కలుస్తుంది ఈ రోడ్డు. సో ఈ రోడ్డుకి ఇరుపక్కల వచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఇది. దాని తర్వాత కోట మండలం తీసుకున్నామంటే సిద్ధవరంలో ఒక 750 ఎకరాలు, కర్లపూడిలో ఒక 900 ఎకరాలు, అక్కడ వచ్చేసి కొత్తపట్నం అని ఉంటుంది. కొత్తపట్నంకి దగ్గర దాపులో 3,600 ఎకరాలు సేకరించితే మొత్తం 10,800 ఎకరాల్లో 3 దశల్లో, మొదటి దశలో వచ్చి 2,500 ఎకరాలు. ఇక్కడ రాబోయే కంపెనీలు ఎలాంటివంటే సార్ మీరు చూసినారంటే ముఖ్యంగా వచ్చేసి టెక్స్టైల్కి సంబంధించి వస్తాయి, ఆటోమొబైల్కి సంబంధించి వస్తాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినట్టు వస్తాయి. సో ఈ ఇండస్ట్రీలకు సంబంధించినటువన్నీ అక్కడికి వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే సముద్రం దగ్గర కొంచెం, సో ఈ సీ ఫుడ్ ఇది కూడా ఈజీగా వస్తాయి. అక్కడ రొయ్యలు గుంట్లు కూడా బాగా పెడతారు యాక్చువల్గా, చేపలు ఉంటాయి. సో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి వస్తాయి. తర్వాత ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ మండలాలంతా ముంతమామిడి చెట్లు ఉంటాయి, జీడిపప్పు చెట్లు. సో అక్కడ జీడిపప్పు విరివిగా వస్తుంది అనమాట. చేపల పెంపకం ఉంటుంది, రొయ్యల పెంపకం ఉంటుంది, వరి పైరు ఎలాగూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ బాగా ఉపయోగపడేటటువంటి అవకాశం యాక్చువల్గా. ఇప్పుడు అసలు ఇది శ్రీ సిటీకి దీనికి ఎంత దూరం ఉంటుంది? దగ్గరే సార్, పెద్ద దూరం ఏం కాదు. ఇప్పుడు శ్రీ సిటీ నాయుడుపేట నుంచి ఒక 30 కిలోమీటర్లు.
ఈ నాయుడుపేట నుంచి ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాజెక్ట్ ఇటు ఒక 30-40 కిలోమీటర్లు. సో మధ్యలో ఉంది మీ నాయుడుపేట. నాయుడుపేట సెంటర్ సార్, నేను అదే ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు శ్రీ సిటీకి వెళ్ళాలన్నా, ఇటుపక్క కాళహస్తి తిరుపతికి వెళ్ళాలన్నా, ఇటుపక్క నెల్లూరుకి రావాలన్నా, అటు చెన్నైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు కడుతున్నారు కదా సార్, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ పోర్ట్ నుంచి ఈ రోడ్డు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కి కనెక్ట్ అవ్వాలి అంటే నాయుడుపేటలోనే కనెక్ట్ అవ్వాలి. నాయుడుపేటలో ఇప్పుడు మనం చెప్పిన మనకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి రోడ్డు దగ్గర వచ్చేసి ప్యారలల్ రోడ్ వచ్చి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అది వచ్చి అక్కడికి కలుస్తుంది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఈ పథకాలు ఒకటంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సగం ఇస్తుంది సార్, స్టేట్ గవర్నమెంట్ సగం ఇవ్వాలి సార్. సాగర్మాల, భారత్మాల అది సెంట్రల్ గవర్నమెంట్. రోడ్లు కనెక్ట్ చేసుకోవడం, సముద్రాలు పోర్ట్లు కనెక్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ. అవును, ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి 50-50 షేరింగ్ లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. అవును, కానీ ఎందుకు జాప్యం జరిగింది గత 5 ఏళ్లలో? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఓన్లీ పథకాలు తప్ప వేరే 50 ఏం లేదు కదా సార్, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే సార్, మీకు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వాలి, ఇంకొకటి ఈ కారిడార్ రెడీ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి. ఈ కారిడార్ అంతా రెడీ అవ్వాలంటే సగం డబ్బులు స్టేట్ గవర్నమెంట్ పెట్టాలా, సగం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. మనం క్రిస్ సిటీ గురించి ఆలోచిస్తే అవును, ఎప్పటికి పూర్తవుతుంది, వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? 37,500 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యం అని చెప్పారు. అవును సార్, అవును. సో ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఫస్ట్ ఫేజ్ పనులు అవన్నీ వచ్చేసి 2027 ఫిబ్రవరికి అంతా పూర్తి చేయాలన్నది ప్లాన్. ఓకే, మొత్తానికి వచ్చేసి 4,64,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా. 37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒక అంచనా. ఇప్పటికీ ఎన్నో కంపెనీలు ఉత్సాహంగా ముందరికి వస్తున్నాయి ఆడ కంపెనీలు పెట్టడానికి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక్కసారి శంకుస్థాపన మళ్ళా చేసినారు అని అంటే, వేగవంతంగా పనులు స్టార్ట్ అయ్యి 2027కి గాన పూర్తయినాయనంటే ఆ ఏరియా మొత్తం డెవలప్మెంట్ లోకి వస్తుంది సార్. అంటే 4,65,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని అంటే మీరు ఒక్కసారి ఊహించండి, ఆ మొత్తం కారిడారు ఎంత సస్యశ్యామలం అవుతుందో ఉద్యోగాలతో, జీతాలతో. మాకు ఇప్పుడున్న శ్రీ సిటీ, ఇంతకు ముందర మన రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సందర్భం శ్రీ సిటీ, అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా తీసుకుపోయినాడు దాన్ని. నాయుడుపేట దగ్గర మేనకూరు దగ్గర ఒక సెజ్ ఉంటుంది, అరబిందో కూడా అక్కడ ఉంటుంది, అక్కడ చాలా కొన్ని కంపెనీలు ఉంటాయి. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినారు. ఆ తర్వాత ఇప్పుడు కంటిన్యూగా పోతుంది అనమాట. ఆల్రెడీ 2 ఉన్నాయి అక్కడ. ఆ రెండిటితో పాటు ఇప్పుడు ఈ క్రిస్ సిటీ రావడం వల్ల క్రిస్ సిటీ కెపాసిటీ ఎక్కువ, అది కొంచెం చిన్నది, వాటితో పోలిస్తే ఇది చాలా పెద్దది. అంటే శ్రీ సిటీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తా ఉన్నారు కదా, ఎక్స్పాన్షన్ 2,000 ఎకరాలు 2,500 ఎకరాలు అడుగుతున్నారు అదనంగా. శ్రీ సిటీ అంటే సార్ ఏమైందంటే అది ఒకే దగ్గర పెట్టినారు సార్. తడ దగ్గర, తడ సత్తివేడు మధ్యలో, కాళహస్తికి దగ్గరగా, సూలూరుపేట దగ్గరగా ఒకే ఏరియాలో ఉంటది. ఆడ కొంచెం ఎక్స్పాన్షన్ చేస్తారు. ఇప్పుడు చెప్పే క్రిస్ సిటీ కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి నాయుడుపేట ఫ్లైఓవర్ దాకా వరకు ఉంటది. ఒక స్ట్రెచ్ లాగా ఉంటది పొడవుగా. రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉంటది. తమ్మినపట్నం ఒక పక్క, అది మోవిడి ఒక దగ్గర, తూర్పు కనుపూరు ఒక దగ్గర, బల్లవోలు ఒక దగ్గర, సిద్ధవరం ఒక దగ్గర, కర్లపూడి ఒక దగ్గర, కొత్తపట్నం ఒక దగ్గర. సో ఈ రోడ్డు అంటే ఆ గ్రామాలన్నీ కూడా అన్ని టచ్ చేసుకుంటా వస్తాయి. ఇక్కడ ఉన్న ఒక గొప్పది ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా ఆ రోడ్డు పోర్టు దగ్గర నుంచి దారి పొడవున విస్తరిస్తాయి. దారి పొడవున విస్తరించినప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. ఎంతో మంది ఉద్యోగాలకు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇతరత్ర పరిశ్రమలు అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ జనరేషన్ బాగా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న షాపులు పెట్టుకోవచ్చు, హోటళ్లు పెట్టుకోవచ్చు, డిపార్ట్మెంట్ స్టోర్లు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన ఇతరత్ర ఎన్నో వస్తాయి. తర్వాత వీళ్ళందరూ అపార్ట్మెంట్లు వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి అదే కదా సార్ బతుకు తెరువా. ఇప్పుడు అక్కడ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వచ్చినాయంటే చిన్న అంగడి పెట్టుకున్న రోజుకు ఒక 1,000 రూపాయలు వాడు వ్యాపారం చేయగలిగితే నెలకు 30,000 రూపాయలు అంటే గొప్ప సంపాదన కదా అక్కడ. ఈ విధంగానే కదా ఒక కుటుంబం యొక్క ఆదాయ పరిస్థితి పెరుగుతుంది. సో ఈ క్రిస్ సిటీకి వచ్చినటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి నాయుడుపేట దగ్గర చుట్టుపక్కల ఉండడం వల్ల ఆ ఏరియా మొత్తం డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ శ్రీ సిటీ వచ్చి ఒక దగ్గరే ఉంటుంది అనమాట. ఈవెన్ శ్రీ సిటీ ఈ మేనకూరు సెజ్ వచ్చినందువల్లనే మా చుట్టుపక్కల ఉండే గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎంతో మారినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే వాస్తవానికి నెల్లూరు జిల్లా వాస్తవ్యులే ఎక్కువ
మేలు జరిగేది. కాకపోతే టెక్నికల్ గా ఇప్పుడు తిరుపతి జిల్లాలో రాయలసీమలో ముఖ్యంగా ఈ 2 జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, ఇటు పక్కన కొంతవరకు కడప, ఈ 3 జిల్లాల ప్రజలకి కొంత అక్కడ ఉపాధి మార్గాలు, అక్కడ చదువుకున్నటువంటి విద్యావంతులకు అవకాశం ఖచ్చితంగా దొరుకుతాయి సార్. మీరు నమ్మరు సార్, మన వయసులో చిన్నప్పుడు మనం స్కూల్ చదువుకునేటప్పుడు నాయుడుపేట దగ్గర మా ఊరికి, మాది కాపులూరు నాయుడుపేట, మధ్యలో ఒక బైపాస్ ఉంటుంది మెయిన్, వైజాగ్ చెన్నై. అక్కడ ఎంపీ షుగర్స్ అని ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఆ ఎంపీ షుగర్స్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఎంతో మంది బతుకులు మారినాయి. ఒక్క ఫ్యాక్టరీ రావడం వల్ల. ఎప్పుడో సంవత్సరాల క్రితం 80s లో 30-40 ఏళ్ళ మనం స్కూల్ చదివేటప్పుడు వచ్చినాయి అసలు. దానివల్ల ఎంతో మంది జీవితాలు మారినాయి. ఇప్పుడు ఈ శ్రీ సిటీ రావడం వల్ల, మ్యాన్పూర్ సర్జ్ రావడం వల్ల మళ్ళీ ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అంతెందుకు, మా అన్న కొడుకు బీఫార్మసీ చేస్తే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మా అన్న కొడుకు బీఫార్మసీ చేస్తే మా పక్కన ఊరు అరబిందోలో జాబ్కి వెళ్ళినాడు. సో ఆ కుర్రాడు ఇప్పుడు అదే బీఫార్మసీ చదివిన కుర్రాడు అరబిందో అక్కడ లేకుండా ఉంటే హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్ బెంగళూరుకు పోవాలి. ఇప్పుడు మా అన్న కొడుకు అక్కడ చేరి నెలకు ఒక 30,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు. రోజు ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని పోతాడు. హౌస్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే హౌస్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, వచ్చిన డబ్బులు మొత్తం మిగిలిపోతుంది. ఆ విధంగా కుటుంబానికి మేలు జరుగుతుంది కదా. సో ఈ విధంగా ఇప్పుడు అక్కడ ఈ కంపెనీలన్నీ వచ్చినాయంటే ఎంతో మందికి, ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి 80,000 సంపాదించిన, అక్కడుండి 30,000 సంపాదించిన అదే మంచి సంపాదన. సో ఈ కంపెనీలన్నీ ఇలాంటి గొప్ప అవకాశాలు తీసుకొచ్చేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. అక్కడ చదువుకొని అక్కడ క్వాలిఫైడ్ కుర్రాళ్ళకి అందరికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఇంటి దగ్గరే ఉండి 10 రూపాయలు సంపాదించుకుంటూ హ్యాపీగా ఈ ట్రాఫిక్లో పోయినారా, ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినాయా, ఈ టెన్షన్ అన్నీ ఏం లేకుండా బతికేదానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక గొప్ప సిటీ. క్రిస్ సిటీ అంటే నాకు శ్రీకృష్ణుడే గుర్తొస్తున్నాడు చేపట్టిన. క్రిస్ అంటే శ్రీకృష్ణుడే గుర్తొస్తున్నాడు. యాక్చువల్గా శ్రీకృష్ణుడే వచ్చి తాత్కాలికంగా అక్కడ అందరి జీవితాలు మార్చే విధంగా నడుస్తుందా అని అనిపిస్తుంది. యాక్చువల్ ఇప్పుడు ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ఉండేది. అవును, ఇప్పుడు మొత్తం తిరుపతి జిల్లా అంటే రాయలసీమ పరిధిలోకి వచ్చేసినట్టుగా మీ ఎమోషన్స్ అన్ని కట్ అయిపోయినట్టు. ఎమోషన్స్ అన్ని కట్ అయినా చిన్నగానే సార్. మేమైతే ఇప్పుడు తిరుపతి జిల్లా అని చెప్పం సార్. ఏదో పేపర్ల మీద మీరు నమ్మరు, నిన్న మొన్న ఏదో ఒక ఫామ్ ఫిల్ చేస్తా కూడా నేను, నాకు తిరుపతి జిల్లా అని రాయడం రాట్లా, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే పెట్టాం. మీకు అసలు ఇప్పుడు ఈ చెల్లకూరు మండలం, కోట మండలం సార్, నెల్లూరుకి 40 కిలోమీటర్లు సార్. అదే తిరుపతికి చూసినారంటే 100 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు. 70, ఇది ఒక 30, ఇంచుమించు 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఒకే పేపర్ల మీద తిరుపతి జిల్లా అయినప్పటికీ మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యాలకి ఎంతో మందికి ఎంతో మేలు చేసేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. నెల్లూరు జిల్లాకే అనుకోవాలి ఇది. యాక్చువల్గా పేరుకి తిరుపతి జిల్లా అయినా మన రామాయపట్నం దగ్గర వచ్చేటటువంటి ఆ బీపీసీఎల్, తర్వాత ఆరాంకో వస్తుంది. ఇప్పుడు ఈ అన్ని కానీ ఇదైనా అంటే నెల్లూరు జిల్లా వాస్తవ్యులే ఎక్కువ. అక్కడ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేలా ఉన్నారు, జిల్లాలు కూడా రద్దు చేసి ఉమ్మడి జిల్లాలు పెట్టమని అంటే ఇది ఎలా ఉందంటే సార్, అంటే ఆదాయ పరంగా వీళ్ళందరూ మొన్ననే కదా సార్ తిరుపతి జిల్లా అయింది. బట్ అదర్వైజ్ వీళ్ళందరూ నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలే. అక్కడ తిరుపతి నుంచి ఇక్కడ రావడం దూరం, నెల్లూరు నుంచి ఇక్కడ రావడం 40 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు ఇక్కడ రావాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా పెరిగిన రోజుల్లో ఈ విభజన చిన్న చిన్న జిల్లాలు అనేది ఖర్చు తప్పితే పెద్ద ఉపయోగం. అదేం ఉపయోగం, అదేదో వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం చేసుకున్నట్టువే కానీ దానివల్ల జనాలకి పెద్దగా ఒరిగింది ఏం లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ తిరుపతిలో ప్రాపర్ గా ఉన్న వాళ్ళకి శ్రీ సిటీ కొంత దగ్గర, అంతేగాని ఇప్పుడు ఈ క్రిస్ సిటీ అనేది ఖచ్చితంగా నెల్లూరుకే దగ్గర అన్నమాట. బట్ అయితే ఇది కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందంటే 2027కి సార్, 2 అదే సార్ 2 ఏళ్ళు. అంటే ఫస్ట్ ఫేజ్ పూర్తయినా కూడా ఎన్నో రకాలైన ఉద్యోగాలు వస్తాయి. అటుపక్క తూర్పు కనుపూర్లో ప్రతి సంవత్సరం అక్కడ ముత్యాలమ్మ జాతర చాలా గొప్పగా జరుగుతుంది. మనకు రాష్ట్రం మొత్తం, మనకు ఉమ్మడి రాష్ట్రాల మొత్తానికి పేరున్నటువంటి ముత్యాలమ్మ జాతర. ఇప్పుడు ఆ ఊర్లో కూడా ఒక 400 ఎకరాలు సేకరించి కంపెనీలు పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి అక్కడ అందరికీ ఇన్కమ్ పెరిగిందంటే అన్ని రకాలుగా ఆ ఏరియా డెవలప్ అయ్యి ప్రస్తుత గవర్నమెంట్కి రుణపడేటటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమే లేదు సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది క్రిస్ సిటీ అనేది ఒక కొత్త శకానికి నాంది. అలానే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఒకప్పుడు ఉంది, ఇప్పుడు తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఆ ఎమోషన్ అనేది అలానే కనెక్ట్ అవుతుంది. 2 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తయితే మౌలిక వసతుల కల్పన, కొన్ని కంపెనీల స్థాపన జరిగితే చుట్టుపక్కల ప్రాంతాలకి మరింత లబ్ధి చేకూరుతుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి మార్గం ఏర్పడుతుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పరంగాని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.